ఇప్పుడు మనం వాడుతున్న క్విక్ షేర్, షేర్ మీ, షేర్ ఇట్ లాంటి వాటిని ఎలా వాడుతున్నాం మావా? ఇవన్నీ వాడటానికి బ్లూటూత్ కావాలి మావా. బ్లూటూత్ అనేది చిన్న దూరంలో వైర్ లేకుండా డేటా పంపించే టెక్నాలజీ. మొబైల్, హెడ్ ఫోన్స్, స్పీకర్లు, ల్యాప్టాప్లు ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవ్వడానికి దీనిని ఉపయోగిస్తారు. 1994లో ఎరిక్సన్ కంపెనీ బ్లూటూత్ టెక్నాలజీని మొదట అభివృద్ధి చేసింది. దీని ప్రధాన ఇంజనీర్ జాబ్ హాట్సన్. లక్ష్యం మొబైల్ ఫోన్ మరియు ఇతర డివైజ్ల మధ్య వైర్లను తొలగించడం. బ్లూటూత్ అనే పేరు ఒక పురాతన డానిష్ రాజు పేరు నుండి వచ్చింది, హరాల్డ్ బ్లూటూత్. ఈ రాజు డెన్మార్క్ మరియు నార్వే రాజ్యాలను ఏకం చేశాడు. అలాగే బ్లూటూత్ టెక్నాలజీ కూడా వివిధ డివైజ్లను కలుపుతుంది, అందుకే ఆ పేరు పెట్టారు. 1998లో బ్లూటూత్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ స్థాపించబడింది. 1999లో మొదటి బ్లూటూత్ వర్జన్ విడుదల. తరువాత బ్లూటూత్ వర్జన్స్ 2.0, 3.0, 4.0, 5.0 ఇలా అభివృద్ధి చెందాయి. బ్లూటూత్ ఎలా పనిచేస్తుంది? బ్లూటూత్ రేడియో వేవ్స్ ఉపయోగించి పనిచేస్తుంది. డివైస్ డిస్కవరీ. బ్లూటూత్ ఆన్ చేసినప్పుడు డివైస్ సిగ్నల్ పంపుతుంది. దగ్గరలో ఉన్న ఇతర బ్లూటూత్ డివైస్లు కనిపిస్తాయి. పేరింగ్. రెండు డివైస్లు కనెక్ట్ అవ్వడానికి పేరింగ్ ప్రాసెస్ చేస్తాయి. కొన్నిసార్లు పిన్ లేదా కన్ఫర్మేషన్ అవసరం. కనెక్షన్. పెయిర్ అయిన తర్వాత రెండు డివైస్లు సెక్యూర్ వైర్లెస్ లింక్ ఏర్పాటు చేస్తాయి. డేటా ట్రాన్స్ఫర్. బ్లూటూత్ 2.4 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఉపయోగిస్తుంది. దీని ద్వారా ఆడియో, ఫైల్స్, ఫోటోస్, కమాండ్స్ వైర్లెస్గా పంపబడతాయి. ఫ్రీక్వెన్సీ హాపింగ్. బ్లూటూత్ ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండదు. ఇది ఉపయోగించే టెక్నిక్ ఫ్రీక్వెన్సీ హాపింగ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్. ఇందులో ప్రతి సెకండ్కు సుమారు 1600 సార్లు ఫ్రీక్వెన్సీ మారుతుంది. దీనివల్ల ఇంటర్ఫియరెన్స్ తగ్గుతుంది మరియు కనెక్షన్ స్టేబుల్ అవుతుంది. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోండి మామా.